హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వైశాల్య పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? సమాధానం రాజస్థాన్. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక జనాభా సాంద్రతను కలిగి ఉంది? సమాధానం బీహార్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది? సమాధానం సిక్కిం. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ తేదీన అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడింది? సమాధానం 2019 అక్టోబర్ 31. నెక్స్ట్, వైశాల్య పరంగా భారతదేశంలో అత్యంత చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? సమాధానం లక్షద్వీప్. నెక్స్ట్, వైశాల్య పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? సమాధానం 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్, గోవా ఏ దేశ పాలన నుండి 1961లో విముక్తి పొందింది? సమాధానం పోర్చుగీస్. నెక్స్ట్, జనాభా పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? సమాధానం ఢిల్లీ. నెక్స్ట్, వైశాల్య పరంగా భారతదేశంలో రెండవ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? సమాధానం లడఖ్. నెక్స్ట్, న్యాయమూర్తుల విచారణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? సమాధానం 1968. నెక్స్ట్, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను ఏ ఆర్టికల్ చెప్తుంది? సమాధానం ఆర్టికల్ 124 సెక్షన్ 4. నెక్స్ట్, రాజ్యసభలో న్యాయమూర్తి తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం? సమాధానం 50. నెక్స్ట్, లోక్సభలో న్యాయమూర్తి తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎంతమంది సభ్యుల సంతకాలు అవసరం? సమాధానం 100. నెక్స్ట్, రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఎవరు ఉంటారు? సమాధానం ఉపరాష్ట్రపతి. నెక్స్ట్, చైర్మన్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ ఆయన విధులు నిర్వహిస్తారని తెలిపే ఆర్టికల్ ఏది? సమాధానం ఆర్టికల్ 91. నెక్స్ట్, ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను ఏమని పిలుస్తారు? సమాధానం ఫుడ్ బోర్న్ ఇల్నెస్. నెక్స్ట్, రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి గరిష్టంగా ఎంతకాలం తాత్కాలికంగా రాష్ట్రపతిగా ఉండవచ్చు? సమాధానం 6 నెలలు. నెక్స్ట్, న్యాయమూర్తి తొలగింపు తీర్మానాన్ని స్వీకరించే లేదా తిరస్కరించే అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది? సమాధానం స్పీకర్ లేదా చైర్మన్. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించవచ్చా? సమాధానం లేదు. నెక్స్ట్, రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ల గురించి తెలిపే రాజ్యాంగం భాగం ఏది? సమాధానం భాగం 5. నెక్స్ట్, న్యాయమూర్తి తొలగింపు తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు? సమాధానం పార్లమెంటులోని ఏ సభలోనైనా. నెక్స్ట్, ఒక న్యాయమూర్తిని తొలగించడానికి సభలో ఎంత మెజారిటీ అవసరం? సమాధానం ప్రత్యేక మెజారిటీ. నెక్స్ట్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం మొదట ఏ సంవత్సరంలో చేయబడింది? సమాధానం 1971. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మహిళలకు సంతానోత్పత్తిపై పూర్తి హక్కు ఉంటుంది? సమాధానం ఆర్టికల్ 21. నెక్స్ట్, ఏ కేసులో సుప్రీంకోర్టు గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని తీర్పునిచ్చింది? సమాధానం పుట్టస్వామి కేసు 2017. నెక్స్ట్, నెస్లే ఉత్పత్తుల రీకాల్కు కారణమైన ప్రాణాంతక బ్యాక్టీరియా పేరు ఏమిటి? సమాధానం బాసిల్లస్ సెరియస్. నెక్స్ట్, బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా విడుదల చేసే ఏ విషతుల్య పదార్థం వల్ల వాంతులు విరోచనాలకు కారణమవుతుంది? సమాధానం సిరిలైడ్. నెక్స్ట్, బాసిల్లస్ సెరియస్ ప్రధానంగా శరీరంలోని ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? సమాధానం జీర్ణ వ్యవస్థ. నెక్స్ట్, బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా సాధారణంగా ఎక్కడ కనిపిస్తుంది?
సమాధానం మట్టి మరియు ఆహార పదార్థాలలో. నెక్స్ట్, ఆహార పదార్థాల భద్రతను పర్యవేక్షించే భారతీయ సంస్థ ఏది? సమాధానం FSSAI. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.